అది ద్వాపరయుగం ముగిసే కాలం. చరిత్రలో అప్పటి వరకు కనీ విని ఎరుగని ఒక మహాయుద్ధం జరుగుతున్న సమయం. రెండు మహాసేనలు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నాయి. కొన్ని లక్షల బాణాలు ఆకాశంలో చేరి సూర్యకిరణాలనే కనుమరుగు చేశాయి. యుద్ధభూమి అంతా చచ్చిన శవాలు, కూలిన రథాలు, అగ్ని విస్ఫోటనాలతో నిండిపోయింది. గాయపడిన సైనికుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోతోంది. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పీక్కు తినడానికి ఆకాశంలో రాబందులు ఎదురుచూస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా విధ్వంసమే. అంతటి విధ్వంసంలో కూడా ఒక్క నిమిషం ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం అలుముకుంది. ఆ యుద్ధం మధ్యలో సుమారు 150 సంవత్సరాలు పైబడిన ఒక పండు మొసలి అతని చేతిలోని ధనస్సుని విడిచిపెట్టి తన మృత్యువు కోసమై నిరీక్షిస్తున్నాడు. అతడికి 20 అడుగుల దూరంలో నిలబడి ఉన్న ఒక స్త్రీ తన ధనస్సును ఎక్కుపెట్టి తన ముందు ఎటువంటి ఆయుధం లేకుండా ఉన్న ఆ మొసలి భైరవుని గుండెలకు గురిపెట్టి వదిలింది. అయితే ఆ బాణం వెనుక నుండి మరో 100 బాణాలు ముందుకు వచ్చి అంగుళం కూడా ఖాళీ వదలకుండా ఆ వీరుని శరీరంలోని ప్రతి భాగంలో దిగబడ్డాయి. సాయంకాలం అస్తమించే సూర్యునిలా తన కర్తవ్యం పూర్తయిందంటూ ఆ వీరుడు నేలకూలాడు. కాని అతని శరీరం నేలను తాకకుండా ఆ బాణాలే అతడికి పట్టుపరుపులా మారాయి. అతడి శరీరమంతా రక్తంతో తడిసి ముద్దయింది. అంతటి బాధను అనుభవిస్తున్నా కూడా అతడి పెదవిపై చిరునవ్వు పోలేదు. కళ్ళ నుండి ఒక నీటి బొట్టు రాలింది. కాని అది దౌర్బల్యం వల్ల వచ్చిన కన్నీరు కాదు. ఆ నీటి బొట్టు ధర్మానికి ప్రతీక. అంపశయ్యపై నిద్రిస్తున్న ఆ యోధునికి ఒక్క క్షణం తన జీవితమంతా కళ్ల ముందు కనబడింది. మహాభారతం ఆరంభం నుంచి అంతం వరకు మనకు కనబడే ఏకైక వీరుడు ఎవరైనా ఉన్నారా అంటే అది శంతన మహారాజు పుత్రుడు, పరశురాముని శిష్యుడు, కురు వృద్ధుడు, మహామహితాత్ముడు భీష్ముడు మాత్రమే. భీష్ముడి జీవితం ఒక మనిషి ఎలా బ్రతకాలి అన్నది మనకు తెలియజేస్తుంది. తన తండ్రి కోసం రాజ్యాన్ని, రాజ్యం కోసం యవ్వనాన్ని, మనవళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు. తనకు విద్య నేర్పిన గురువునే ఎదిరించి పోరాడిన వీరుడు. యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించిన పరాక్రమవంతుడు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సేనకి 10 రోజుల పాటు నాయకత్వం వహించి శత్రుసేనలను ముప్పు తిప్పలు పెట్టిన చండ శాసనుడు. ఆ గాంగేయుని పూర్తి జీవిత చరిత్ర గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు. అతడి పాలనలో రాజ్యం అష్టైశ్వర్యాలతో తొలతూగుతోంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అయితే ఒకసారి శంతనుడు వేటకని అడవికి వెళ్లగా అతనికి గంగానదీ తీరాన ఒక అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ కనిపించింది. ఆమెను చూసి పరవశించిపోయిన శంతనుడు ఆమె దగ్గరకు వెళ్లి తనను వివాహం చేసుకోమని కోరాడు. దానికి ఆ స్త్రీ, యువరాజా, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. కాని వివాహం జరిగాక నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, ఎదురు ప్రశ్నించకూడదు. ఒకవేళ అలా చేస్తే నేను ఆ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను. ఈ ఒప్పందానికి ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అంది. ఆమె అడిగిన దానికి శంతనుడు అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంతకాలానికి ఆమె గర్భాన ఒక మగబిడ్డ జన్మించాడు. అది చూసి శంతనుడు ఎంతగానో సంతోషించాడు. కాని ఆశ్చర్యకరంగా ఆమె ఆ బిడ్డను తీసుకుని గంగానది దగ్గరకు వెళ్లి శంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను ఆ నదిలో పడవేసింది. అది చూసి శంతనుడు నిర్ఘాంతపోయాడు, ఎంతగానో బాధపడ్డాడు. కాని ఆమెకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమెను ఏమీ అడగకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరుగా ఆమె గర్భాన 6 బిడ్డలు జన్మించారు. ఆ స్త్రీ ఆ 6 బిడ్డలని కూడా తీసుకుని వెళ్లి గంగలో పడవేసింది. అయినా శంతనుడు బాధను మనసులోనే దాచుకుని మౌనంగా ఉండిపోయాడు. ఆమె మళ్లీ గర్భం దాల్చింది. శంతనుడికి భయం మొదలయ్యింది. ఈ బిడ్డను కూడా ఆ రాక్షసి ఎక్కడ చంపేస్తుందో అని భయంతో వణికిపోయాడు. కాని అతడికి తెలియదు, ఈసారి జన్మించే బిడ్డ చచ్చేవాడు కాదు, చరిత్రలో నిలిచిపోయేవాడని.
రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. ఓ రోజు రాత్రి సమయాన ఆమెకు ప్రసవం జరిగి ఒక మగబిడ్డ జన్మించాడు. ఎప్పటిలాగే ఆ బిడ్డను కూడా తీసుకుని వెళ్లి గంగానదిలో పడేస్తుంటే అది చూసి శంతనుడు సహించలేకపోయాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయక ఆమెను అడ్డుకున్నాడు. ఎందుకిలా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏ తల్లైనా తన కన్న బిడ్డల్ని ఇలా చంపుకుంటుందా అంటూ నిలదీశాడు. అప్పుడు ఆమె తన నిజ రూపాన్ని ధరించింది. ఆమె మరెవరో కాదు, సాక్షాత్తు గంగాదేవి. అది చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు. పూర్వం వశిష్ఠుడు అనే మహాముని మేరుపర్వతపు గుహలో తపస్సు చేస్తున్నాడు. అతడి దగ్గర నందిని అనే కామధేనువు ఉంది. ఆ కామధేనువు మన మనసులోని కోరికలన్నింటినీ నెరవేర్చగలదు. మనం ఏం కావాలని కోరినా క్షణాల్లో తెచ్చిపెడుతుంది. అయితే ఓసారి అష్టవసువులు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఆ కామధేనువుని చూసి ఆశ్చర్యపోయారు. ఆ అష్టవసువులలో 8వ వాడైన ప్రభాసుడి భార్య ఆ కామధేనువుని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకుంది. దానిని తెచ్చి ఇమ్మని తన భర్తను కోరింది. అయితే మిగిలిన వసువులు కూడా ఆమెకు వంత పలికారు. దానితో ప్రభాసుడు దొంగతనంగా ఆ కామధేనువుని తన వెంట తీసుకువస్తుంటే తపస్సులో ఉన్న వశిష్ఠుడు తన దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకుని వెంటనే అక్కడ ప్రత్యక్షమై కోపంగా వసువుల వైపు చూస్తూ, ఓరి పాపాత్ములారా, దేవతలయ్యుండి అతి నీచమైన దొంగతనానికి పాల్పడతారా? మీరు మీ దైవత్వాన్ని కోల్పోయి భూమి మీద మానవులుగా జన్మిస్తారు. ఇదే మీకు నేను వేసే శిక్ష అంటూ శపించాడు. అప్పుడు తమ తప్పు తెలుసుకున్న అష్టవసువులు ఆ ముని కాళ్ల మీద పడి తమను క్షమించమని ఆయనను వేడుకున్నారు. అప్పుడు వశిష్ఠముని వారిపై దయచూపి, దొంగతనానికి సహకరించిన మీలోని 7 వసువులకి భూమిపై జన్మించగానే శాప విమోచనం కలుగుతుంది. కాని ఈ దొంగతనానికి పాల్పడిన ప్రభాసుడు మాత్రం మీ ఆయుష్ను కూడా పోసుకొని భూమిపై తన పూర్తి జీవితాన్ని గడుపుతాడు అని చెప్పాడు. ఆ తరువాత వశిష్ఠుని వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి తిరిగి వెళుతున్న అష్టవసువులకు దారి మధ్యలో గంగాదేవి ఎదురుపడింది. అయితే ఎంతో దీనంగా కనబడుతున్న వసువులను చూసి గంగాదేవి మీ విచారానికి కారణమేమిటి అని అడిగింది. దానికి ఆ వసువులు, అమ్మా, భూలోకాన మానవులుగా జన్మించమని వశిష్ఠ మహామునివారు మమ్మల్ని శపించారు. అలాగే మేము భూలోకాన జన్మించగానే మాకు శాప విమోచనం కలుగుతుందని కూడా వారు చెప్పారు. కాని పుట్టగానే తన పిల్లలు మరణించాలని ఏ తల్లి కోరుకుంటుంది? ఆ ప్రకారంగా మాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది? అదే విషయమై మేము బాధపడుతుంటే ఇంతలో మీరు కనిపించారు. అమ్మా, బ్రహ్మశాపం వలన రాజర్షి అయిన మహాభీషుడు శంతనుడిగా భూమిపై జన్మించాడు. మీరు అతడిని వివాహం చేసుకుంటే మేము మీకు పుత్రులుగా జన్మిస్తాం. మేము పుట్టగానే మీరు మమ్మల్ని గంగలో ముంచి మాకు శాప విమోచనం కలిగించండి అంటూ వేడుకున్నారు. అప్పుడు గంగాదేవి, మీరు చెప్పింది నేను చేస్తాను. కాని నాకు ఒక పుత్రుడు కావాలని కోరికగా ఉంది. మీరు చెప్పినట్టుగానే పుట్టగానే మిమ్మల్ని గంగలో పడవేసి హతమారుస్తే నా కోరిక ఎలా నెరవేరుతుంది అని అంది. దానికి ఆ వసువులు, తల్లి, మాలో 8వ వాడైన ప్రభాసుడు మా అందరి ఆయుష్ కూడా కలగలుపుకొని అజేయుడై నీ పుత్రుడిగా భూలోకాన దీర్ఘకాలం జీవిస్తాడు. కాబట్టి మీరు ఏమాత్రం చింతించక మేము కోరిన దానికి అంగీకరించండి అంటూ ప్రార్థించారు. వసువులు కోరిన దానికి గంగాదేవి అంగీకరించి శంతనుడిని వివాహమాడి వసువులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. జరిగిన విషయమంతా గంగాదేవి శంతనుడికి వివరించి, మహారాజా, మనకు జన్మించిన పిల్లలు సాధారణ మానవులు కాదు. వీరు దేవతలైన అష్టవసువులు. వశిష్ఠుని శాపం కారణంగా ఇలా మానవులుగా జన్మించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం 7 వసువుల్ని గంగలో వేసి వారికి శాప విమోచనం కలిగించాను. కాని ఈ 8వ బిడ్డను గంగలో వెయ్యబోతుంటే మీరు అడ్డుకున్నారు. పెండ్లికి ముందే నాకు ఇచ్చిన మాట మీరు అతిక్రమించారు. కాబట్టి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను కూడా నాతోనే తీసుకుని వెళ్తున్నాను. వీడిని అత్యంత పరాక్రమవంతుడిగా, గొప్పవాడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అదృశ్యమయ్యింది. శంతనుడు కూడా తిరిగి హస్తినాపురికి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇలా 17 సంవత్సరాలు గడిచాయి. జరిగిన సంఘటనలనే గుర్తుకు తెచ్చుకుంటూ శంతనుడు గంగానదీ తీరాన నిలబడి ఉన్నాడు.
నదీ ప్రవాహాన్నే చూస్తున్న శంతనుడి కంటికి ఒక్కసారిగా గంగా ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది. అది చూసిన అతను ఆశ్చర్యంతో ఆ నదిని అనుసరిస్తూ పరిగెడుతున్నాడు. అలా నది వెంట వెళుతున్న శంతనుడికి ఒక చోట ఆకాశం నుండి గుంపులుగా బాణాలు వచ్చి నదిలోకి వెళ్లి నదికి అడ్డుకట్టగా మారి గంగా ప్రవాహాన్ని అడ్డగించడం గమనించాడు. ఆ బాణాలు వేస్తోంది ఎవరా అని శంతనుడు తన తల పక్కకు తిప్పి చూడగా అక్కడ ఓ 17 సంవత్సరాల యువకుడు ధనుర్బాణాలు చేతధరించి నిలబడి ఉన్నాడు. శంతనుడు వెంటనే ఆ యువకుడి వద్దకు వెళ్లి అతడి వైపు చూస్తూ, నీ అద్భుత ధనుర్విద్యను చూసి నా మనసు పరవశించిపోతోంది పుత్రా. ఎవరివి నీవు? నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువకుని వెనుక నుంచి గంగాదేవి ముందుకు వచ్చి, ఇతడు తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కోపంతో 21 సార్లు భూమండలమంతా తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ తన గొడ్డలి పదునికి బలి ఇచ్చిన పరశురాముడి శిష్యుడు, సాక్షాత్తు దేవదానవ గురువులైన బృహస్పతి శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు, వేదాంగాలలో పండితుడు, మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది. చాలా కాలం తరువాత తన పుత్రుడిని చూడడంతో శంతనుడి ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్లుగా నేను ఈ హస్తినాపుర సింహాసనం నీకోసమే ఎదురుచూస్తున్నాం పుత్రా అంటూ దేవవ్రతుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. పక్కనే ఉన్న గంగాదేవి శంతనుడి వైపు చూస్తూ, ఇక నాకు సెలవు ఇవ్వండి ప్రభు అంటూ అక్కడి నుంచి మాయమయ్యింది. తరువాత శంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురికి తీసుకువెళ్లి అత్యంత వైభవంగా హస్తినాపుర రాజ్యానికి దేవవ్రతునికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. శంతనుడు దేవవ్రతునికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత ఓసారి శంతనుడు రాజ్యంలో విహరిస్తూ యమునా నది వద్దకు వచ్చాడు. అయితే ఆ ప్రదేశమంతా అద్భుత సుగంధ పరిమళాలతో నిండి ఉంది. ఆ పరిమళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని శంతనుడు చుట్టూ చూడగా తన కంటికి యమునా నదిలో పడవ నడుపుతూ ఒడ్డుకు వస్తున్న ఒక యువతి కనిపించింది. ఆవిడే సత్యవతీదేవి. శంతనుడు ఆ యువతి యొక్క అందాన్ని, ఆమె ఒంటి నుంచి వస్తున్న అద్భుత పరిమళాలను చూసి పరవశించిపోయాడు. వెంటనే ఆ యువతి వద్దకు వెళ్లి, సుందరి, ఎవరు నీవు? ఇలా ఇక్కడ పడవ ఎందుకు నడుపుతున్నావు అని అడిగాడు. దానికి ఆ యువతి, నేను దాసరాజు పుత్రికనైన సత్యవతిని, మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుచున్నాను అని చెప్పింది. ఆ యువతి యొక్క అద్భుత సౌందర్యానికి మైమరిచిపోయిన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే శంతనుడు ఆ యువతి తండ్రి అయిన దాసరాజు దగ్గరకు వెళ్లి ఆయనతో, దాసరాజా, నేను హస్తినాపుర మహారాజైన శంతనుడిని. యమునా నదిలో పడవ నడుపుచున్న మీ కుమార్తెను చూసి తొలిచూపులోనే ప్రేమించాను. మీరు అంగీకరిస్తే మీ కుమార్తెను వివాహమాడి హస్తినాపురికి మహారాణిగా చేస్తాను అని చెప్పాడు. అది విన్న దాసరాజు శంతనుడి వైపు చూస్తూ, మహారాజా, మీ అంతటి వారే వచ్చి మా కుమార్తెను వివాహం చేసుకుంటానంటే అంతకంటే అదృష్టం మాకు మరేముంటుంది? కాని నాది ఓ విన్నపం. మీకు మా పుత్రికకు వివాహం జరిగిన తరువాత మా కుమార్తె గర్భాన జన్మించిన పుత్రులే హస్తినాపుర సింహాసనానికి వారసులుగా రాజ్యాధికారం చేపడతారని నాకు వాగ్దానం చేయండి అని కోరాడు. అది విన్న శంతనుడు, హస్తినాపుర సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ కుమారుడు, సద్గుణ సంపన్నుడు అయిన గంగాపుత్రుడు దేవవ్రతుడు. అతడికి తప్ప నేను మరొకరికి రాజ్యాధికారాన్ని ఇవ్వలేను. ఇది కాకుండా మీరు మరేమైనా కోరిక ఉంటే కోరుకోండి అని అన్నాడు. అప్పుడు దాసరాజు, మహారాజా, నా పుత్రిక సత్యవతి మిమ్మల్ని వివాహం చేసుకుంటే అప్పుడు నా కుమార్తె మీ ప్రథమ పుత్రుడికి సవతి తల్లి అవుతుంది. నా కుమార్తెకు పుట్టబోయే బిడ్డలు జీవితాంతం యువరాజుకు సేవకులుగా దాస్యం చేస్తూ బ్రతకాలి. నా కూతురికి నేను అటువంటి జీవితాన్ని కల్పించలేను. అది కాకుండా నాకు మరో కోరిక లేదు అని అన్నాడు. దాసరాజు కోరిన దానికి శంతనుడు అంగీకరించక తిరిగి హస్తినాపురికి వెళ్లిపోయాడు. శంతనుడు తన కుమారుడు మీదున్న మమకారంతో దాసరాజు చెప్పిన దానికి నిరాకరించినా సత్యవతీదేవిపై ప్రేమను వదులుకోలేకపోయాడు. ఆమె గురించే ఆలోచిస్తూ రాజ్య కార్యాలను పట్టించుకోవడం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా తన రాజమందిరంలోనే ఉంటున్నాడు. తండ్రి ముఖంలోని విషాదాన్ని గమనించిన దేవవ్రతుడు మంత్రులను సమావేశపరిచి, మహామంత్రి, కొంతకాలంగా తండ్రిగారి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు వచ్చింది. రాజ్య కార్యాలను, వారి ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. సమయానికి భోజనం కూడా చేయడం లేదు.
ఏదో విషయం కారణంగా ఆయన తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు. అది ఏమిటో మీకు తెలుసా అని అడిగాడు. దానికి మహామంత్రి దేవవ్రతుడితో, యువరాజా, మహారాజు శంతనుల వారు యమునా నదీ తీరాన ఒక కన్యను చూసి ఇష్టపడ్డారు. ఆమెను వివాహమాడాలని ఆ కన్య తండ్రి అయిన దాసరాజుని అడగగా ఆయన ఈ వివాహానికి ఒక నియమం పెట్టాడు అని జరిగిన విషయమంతా చెప్పాడు. అది విన్న దేవవ్రతుడు తన తండ్రి బాధకు తానే కారణమని భావించి దాసరాజు వద్దకు వెళ్లి, నేను శంతన మహారాజు కుమారుడినైన దేవవ్రతుడిని. మా పితృదేవులు మీ కుమార్తె మాతా సత్యవతీదేవిని ఇష్టపడ్డారు. వారిద్దరికీ వివాహం జరిపించండి అని అడిగాడు. అప్పుడు దాసరాజు, శంతన మహారాజు వారు మేము చెప్పిన దానికి అంగీకరిస్తే తప్పక ఈ వివాహం జరుగుతుంది అని అన్నాడు. దానికి దేవవ్రతుడు, మీరు అడిగిన కోరిక ఏంటో నాకు తెలుసు. మీరు కోరుకున్నట్టుగానే నేను హస్తినాపుర సింహాసనాన్ని ఆశించకుండా మాతా సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే సింహాసనం దక్కేలా చూస్తాను అని అన్నాడు. అది విన్న దాసరాజు, మీరు మీ తండ్రిగారి మీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని త్యజించారు. కాని రేపు మీకు పుట్టబోయే బిడ్డలు మీ మీద ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించరని నమ్మకం ఏముంది అని అన్నాడు. వెంటనే దేవవ్రతుడు దాసరాజుని సత్యవతీదేవిని తన రథంపై ఎక్కించుకుని హస్తినాపురికి తీసుకువెళ్లి అక్కడ రాజ్యసభలో శంతనుడి ముందు నిలబడి, సభలో ప్రముఖులు సామంతరాజుల మధ్యలో రాజ్య ప్రజలందరూ చూస్తుండగా, మా పితృదేవులు మహారాజు శంతనుల వారికి దాసరాజు పుత్రిక అయిన మాతా సత్యవతీదేవికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాను. మాత సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే ఈ హస్తినాపుర రాజ్య సింహాసనంపై అధికారం ఉంటుంది. నేను ఇప్పటి నుండి ఈ సింహాసనానికి వారసుడిగా కాకుండా సేవకుడినై పరిరక్షిస్తాను. నేను నా వంశాభివృద్ధిని ఆశించకుండా ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అని పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఆ భీషణ ప్రతిజ్ఞకు దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు. అప్పటి నుండి సమస్త విశ్వం గంగాపుత్రుడిని దేవవ్రతుడు అని కాక భీష్ముడు అనే పేరుతో కీర్తించింది. అప్పుడు శంతనుడు భీష్ముని వైపు చూస్తూ, పుత్రా, నీ పితృభక్తికి నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది. నీకు ఇచ్ఛామృత్యువు వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇప్పటి నుండి నీ అంతటా నీవు కోరుకోకుండా చావు కూడా నీ దరికి చేరదు అని ఆశీర్వదించాడు. అయితే భీష్ముడు ఉండగా పాండవులకు కౌరవులకు మధ్య విభేదం ఎలా ఏర్పడింది? అసలు భీష్ముడు కౌరవుల పక్షాన ఎందుకు యుద్ధం చేశాడు? కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు పోరాడిన తీరు, జీవితాంతం ధర్మాన్నే పాటించిన భీష్ముడి శరీరంలోకి అంగుళం కూడా ఖాళీ లేనంతగా అర్జునుడు బాణాలు ఎందుకు దింపవలసి వచ్చింది? అసలు భీష్ముడి నుంచి మనం నేర్చుకోవలసిన జీవిత పాఠాలు ఏమిటి అన్న విషయాలను మున్ముందు రోజుల్లో తెలుసుకుందాం. జై భీష్మ.